హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ అయితే వస్తుంది. మీకు చేసిన వీడియో కూడా చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఒకసారి వీడియో అయితే చూద్దాం. ఇంకా ఏమైనా ఉంటే వీడియోలోకి వచ్చి మాట్లాడేసుకుందాం. మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపులకు వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ దీంట్లోనే ఎఫెక్ట్ ఇచ్చాను. మీరు మీకు అయితే కొన్ని చెప్తాను, అది దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి, లేకపోతే గ్రూప్స్ యాడ్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 3 గ్రూప్స్ అయితే ఇచ్చాను కదా, వీటిని కాపీలేట్ చేసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ 3 గ్రూప్ని అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ 3 లేయర్ చేసుకోండి. మీరు కాపీ 3 లేయర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కరెక్ట్గా టైమింగ్ అయితే చెప్తాను, దాన్నే ఫాలో అవ్వండి. ఇక్కడ 3.23 మిలియన్ సెకండ్ వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ మీరు పేస్ట్ 3 లేయర్ చేసుకోండి. 3 లేయర్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ 2 బీట్ వదిలేసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 5.16 మిల్లీ సెకండ్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇక్కడ 7.10 మిల్లీ సెకండ్ వచ్చేసి ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని చిన్న బీట్స్ అయితే వస్తాయి కదా, ఇక్కడ గ్యాప్ ఇచ్చేసేయండి. మీకు టైమింగ్ అయితే చెప్తున్నా కదా, అదే ఫాలో అవ్వండి మీరు. ఇక్కడ మళ్ళీ 12.21 మిల్లీ సెకండ్ వచ్చేసి ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ 14.14 మిల్లీ సెకండ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒకటి ఉంటుంది, లాస్ట్లో ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోండి 16.18 మిల్లీ సెకండ్గా. ఇలాగైతే పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ గ్రూప్లో అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు ఒక గ్రూప్ అయితే చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసి ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి ఈ లేయర్ కింద పెట్టేసుకోండి. ఇలా లేయర్ కింద పెట్టేసి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఫోటో అయితే కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా 2 ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసి ఇప్పుడు దీన్నే పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ చూసుకుంటే నేను ఏ గ్రూప్ అయితే సెలెక్ట్ చేశాను, ఇక్కడ అన్ని ఫోటో ఒకటే ఉంది. ఒక్క నిమిషం వేరే ఫోటో యాడ్ చేస్తాను, మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఈ గ్రూప్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇలా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేసి స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత వేరే ఫోటో యాడ్ చేస్తున్నాను నేను. ఈ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసిన తర్వాత దీన్ని కిందికి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు దానికైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని అయితే సైజ్ తక్కువ పెట్టుకొని ఇప్పుడు దీన్నే కాపీలేట్ చేసుకోండి. ఇప్పుడు కాపీలేట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ కొంచెం గ్రూప్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం. ఇలా చూడండి, ఇక్కడ ఈ గ్రూప్లో అయితే పైన ఫోటో చేంజ్ అయింది కదా, మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ఫోటోని డిలీట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇప్పుడు పేస్ట్ లేట్ చేసుకోండి. పేస్ట్ లేట్ చేసి దీన్ని కూడా కింద పెట్టేసుకొని చూసుకోండి. ఇక్కడ 2 ఫోటో కూడా చేంజ్ అయింది కదా, మిగతాయి మీరు ఇలాగే యాడ్ చేసుకోండి. ఇలాగే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో యాడ్ చేసిన తర్వాత ఫోటోని జూమ్ చేసుకోండి. ఫోటోని జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా బీట్ మధ్యలో అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి మీరు. నేను ఒకసారి యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మీరు గ్రూప్స్ వదిలేసి స్పేస్ ఉన్న ప్లేస్లో అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు దీంట్లోనే ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది కింద. ఇక్కడ ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. మీరు కాపీలేట్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ పక్కన యారో కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి.
ఫోటో చిన్నగా అయితే మాత్రం పెద్దగా అయితే మాత్రం ఇలా 2 ఫింగర్ తోటి అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ముందుగా స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ గ్రూప్ తర్వాత చిన్న ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు యాడ్ చేసాం కదా 2 ఫొటోస్, దాంట్లో స్టార్టింగ్ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసి మళ్ళీ ముందుగా స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా స్టార్టింగ్ ఫోటో పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి ఇక్కడ మీకు కొన్ని చిన్న ఫొటోస్ అయితే వస్తుంటుంది. వీటిని అయితే గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టైమింగ్ చెప్తాను. 11.24 minutes అయిందిరా. ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇక్కడ 13.21 minutes సెకండ్రా పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇక్కడ 15.15 minutes సెకండ్లో వచ్చేసి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసండి. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. దీన్ని కూడా పైనుంచి కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఆ ఫోటో మీద యాడ్ చేసుకుని ప్లస్ సెకండ్ కింద పేస్ట్ పక్కన యారో కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. సరిపోతుంది. మళ్ళీ గ్రూప్ తర్వాత ఒక ఫోటో ఉంటుంది కదా, ఇంతకుముందు యాడ్ చేసాం కదా, ఆ ఫోటో వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ముందు స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేయండి. ఇలా 2 ఫొటోస్ ఉంటుంది కదా, 2 ఫోటో దాన్ని ఇంతకుముందు యాడ్ చేసాం కదా, ఆ ఫోటో వదిలేసి వేరే ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న ఫొటోస్ వస్తుంటుంది. ఒక లాంగ్ ఫోటో వస్తుంటుంది. ఈ ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ 12.12 minutes సెకండ్ ఫోటో మీద అయితే ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 14.8 minutes సెకండ్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, దీన్ని కూడా పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చిన్న ఫొటోస్ అయితే వస్తుంటాయి ఉన్నాయి కదా. ఇక్కడ చిన్న 4 ఫోటో ఒక లాంగ్ ఫోటో ఉంది కదా, వీటికైతే ఒక ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ మీకు కింద చూసుకోండి ఒకసారి, దీంట్లోనే ఎఫెక్ట్ ఇచ్చాను. దీన్ని కూడా పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ కింద పేస్ట్ పక్కన యారో కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మీరు ఇదే ఎఫెక్ట్ అయితే ఈ చిన్న ఫోటో పేస్ట్ చేసిన తర్వాత ఆ లాంగ్ ఫోటో కూడా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లాంగ్ ఫోటో కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో కూడా పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. కరెక్ట్గా ఎక్కడ వస్తారంటే ఇక్కడ 11.00 minutes సెకండ్ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక షేప్ తీసుకొని షేప్ని అయితే కింద ఫిల్ కాంపౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత దీనికైతే ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేస్తే మీకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీన్ని అయితే ఒక 10% వరకు అయితే పెట్టేసుకోండి. 10% వరకు పెట్టేసుకున్న తర్వాత దీని కలర్ అయితే బ్లాక్ పెట్టేసుకోండి. ప్యూర్ బ్లాక్ పెట్టేసి దీన్ని ఆపోజిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక 25-30% పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ వీడియో అయితే ఇంత ఉంటుంది. ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ అయితే మీరు క్వాలిటీ తక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.